Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ జిల్లాలలో వైసీపీ జోరు, ఆ ఒక్కడి దెబ్బకు కూటమి బేజారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి. తిరిగిలేని ఆధిక్యంతో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ జోరులో రాష్ట్రం మొత్తం టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు హవా చూపుతున్నాయి. రాజకీయంగా వైసీపీపై పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. వలసలను ప్రోత్సహిస్తూ ఫ్యాన్ పార్టీ గాలి తీసేస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో అయితే అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ కేడర్ను లాగేస్తూ పసుపు జెండా ఎగరేస్తున్నారు. అయితే రాష్ట్రం అంతా ఈ జోరు చూపిస్తున్న టీడీపీ కూటమి ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికలలో ఉమ్మడి జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసినా వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గలేదంటున్నారు. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండటంతో కూటమిలో అంతర్మదనం మొదలైందని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా కూటమి పార్టీలది, మరీ ముఖ్యంగా టీడీపీది పైచేయి అయినా విజయనగరం జిల్లాలో మాత్రం వైసీపీ జోరు చూపుతోందని అంటున్నారు. ఈ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన మేనలుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను స్పీడ్ చూపుతున్నారు. జడ్పీలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండడంతో విజయనగరం జిల్లాలో వైసీపీదే హవా అన్నట్లు రాజకీయం ప్రదర్శిస్తున్నారు. బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీనును రాజకీయంగా ఇరకాటంలో పెట్టలేక ఆ జిల్లా టీడీపీ నేతలు చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీకి బలమైన నేతలు ఉన్నా బొత్స రాజకీయానికి బ్రేకులు వేయలేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు కొండపల్లి శ్రీనివాస్ కాగా మరొకరు గుమ్మడి సంధ్యారాణి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా అన్ని చోట్ల కూటమి పార్టీలే గెలిచాయి. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే ఉండగా మిగిలిన 8 చోట్ల టీడీపీ గెలిచింది. ఈ 8 మందిలో సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావుతో పాటు కోళ్ల లలిత కుమారి సీనియర్ ఎమ్మెల్యే. ఇక మిగిలిన 6 కొత్తగా ఎన్నికైన వారి. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారు కూడా తొలిసారి ఎమ్మెల్యేలు కావడంతో వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొత్స వంటి సీనియర్ నేతను ఎదుర్కోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదని అంటున్నారు. అయితే టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా సౌమ్యులు కావడంతో వైసీపీకి ధీటుగా రాజకీయం చేయలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలలో కొత్తగా గెలిచిన వారే 7 ఉండడంతో జిల్లా పరిషత్ సమావేశాలలో వైసీపీ పైచేయి సాధిస్తోందని అంటున్నారు. ఇక నియోజకవర్గాలలో సైతం జడ్పీ పీఠం అడ్డు పెట్టుకుని పెద్దరికం చేయాలని చూస్తోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా చూస్తుండడం వల్ల ఇప్పటికీ జిల్లాలో వైసీపీ చెప్పినట్లే అధికార యంత్రాంగం నడుచుకుంటోందని అంటున్నారు. తాజాగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వాగ్వాదానికి దిగడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జడ్పీ చైర్మన్ అలా మాట్లాడుతున్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు కామ్గా కూర్చుంటే వైసీపీ నేతలు మరింత జోరు చూపుతారని, ఆ ఫలితం స్థానిక ఎన్నికలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల జోరుపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జిల్లాలో వైసీపీని రాజకీయంగా మాత్రమే అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో బొత్సను ఇరుకున పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఓ సీనియర్ నేతను రంగంలోకి దింపాలని చూస్తోంది.